2, 3, go. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ మా శుభములు, ఆశీస్సులు. ఈ దినము ప్రేమలో ఐక్యత అనేటువంటి అంశం మీద మనం కలిసి ధ్యానం చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాము. యునైటెడ్ ఇన్ లవ్, ప్రేమలో ఐక్యత. కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ యోహాను పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం మీ కొరకు చదివి వినిపిస్తాను. ప్రభువైన యేసు చెప్పిన మాటలు: మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. ప్రియ స్నేహితులారా, ఇది ఒక సార్వత్రిక లేక విశ్వజనీయమైనటువంటి వాక్యంగా దీనిని పరిగణించాలి. కేవలము క్రైస్తవ సంఘాల్లో ఉండే బోధకులు, గురువులు మాత్రమే కాకుండా సామాజిక పరంగా మన నాయకులు కూడా దీనిని, ఈ వాక్యాన్ని అందిపుచ్చుకొని దీన్ని ప్రజల ఎదుటకు తీసుకెళ్తున్నారు. అంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రభువైన యేసు ఈ మాటలు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించవలెను అనేది ఒక కేవలం క్రైస్తవుల ఆజ్ఞయే కాకుండా ఇది రాజకీయంగాను సామాజికంగాను ఈ పదాన్ని వాడుకోవడం అనేది ముదావాహం. దీనిలో చాలా రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనబడుతున్నాయి. ఏంటంటే ప్రేమ, ఐక్యత. ఇది చెప్పకముందు రెండు మాటలు మీకు చెప్పాలి. ఏమంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్స్, లేక భారతదేశం గణతంత్ర దినోత్సవంగా 76వ గణతంత్ర దినోత్సవంగా మనం చేసుకుంటున్న ఈ ఐక్యత సూచించే విధానంలో మరి సంఘం ఈ అంశాన్ని మరి సమయంలో పొందుపరచడం అనేది గొప్ప విషయం. గణతంత్ర దినోత్సవం అని అనగానే సహజంగా గత చరిత్ర చూస్తే మనం ఏ దేశాలైనా నిరంకుశత్వంతోనో లేక వంశ పారంపర్యంగానో లేక రాజరికంతోనో నడిచేటువంటి దేశాలు ప్రక్కన ఉంటే, గడిచిన 50 సంవత్సరాలుగా ఒక్కొక్క దేశంలో కూడాను ఇది ప్రజాస్వామ్య విధానంలో తమ ఏలికలను లేదా నాయకులను ఎంపిక చేసి వారి ద్వారా మన రాజ్యాన్ని ఏలుబడి చేయడం అనేటువంటిది ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా పెద్ద దేశాలు, అమెరికా, భారతదేశం, సౌత్ ఆఫ్రికా వంటి కొన్ని దేశాలు, అన్ని పేర్లను ముచ్చటించడం లేదు, ఇవన్నీ కూడా రిపబ్లిక్ కంట్రీస్. సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటాం మనం. అఫ్కోర్స్ క్లుప్తంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం మనం. గణతంత్ర రాజ్యంగా దీన్ని పరిగణిస్తూ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. 1950 మరి జనవరి 26వ తారీఖు నుండి అమలులోకి వచ్చినటువంటి మన రాజ్యంలో వీలైనంత వరకు ఎక్కడెక్కడ సంస్థానాలు ఉన్నాయో అవన్నీ కూడాను మరి భారతదేశంలోనూ విలీనం చేయబడి, అఫ్కోర్స్ గోవా, డయు, డామన్ అనేవి 67 వరకు ఆగాల్సి వచ్చింది, కానీ ప్రిడామినెంట్లీ హైదరాబాద్ సంస్థానం కలపబడింది. మరి దీని కొరకు మరి జవహర్లాల్ నెహ్రూ గారు, వారికి కుడి భుజంగా ఇంకెక్కువ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ సమయంలో. ఇవాళ ఇంత విశాలమైనటువంటి భారతదేశం, 1.26 బిలియన్ల ప్రజలు కలిగినటువంటి, ఆల్మోస్ట్ ప్రపంచంలో 2వ అతి గరిష్ట స్థాయిలో ఉన్న ప్రజలని ఒక అదుపులో పెట్టేదానికి, క్రమంలో ఒక పాలన చేయడానికి ఈ గణతంత్ర రాజ్యాంగం మనకు సాధనగా ఉండటం అనేది ఇది దేవునికి స్తుతి చెల్లించదగినటువంటి అంశం. క్రైస్తవులుగా ఈ గణతంత్ర దినోత్సవం గురించినటువంటి కృతజ్ఞతలు దేవునికి మనం విధిగా చెల్లించాలి. ఎందుకంటే మనం ఇందులో భాగం.
దీనిలో పాలు పొందుతున్నాం. ఇందులో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలే కాకుండా ఈ దేశంలో మన ఉద్యోగాలు, మన జీవన ప్రవృత్తి అంతా కూడా ఆధారపడి ఉన్నది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇవాళ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే అపోస్తలుడైన పౌలు వారి యొక్క కన్వర్షన్ దినం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రెండే మాటలు దాని గురించి చెప్తాను. పౌలు పేతురు ఆది అపోస్తలుడు పిలువబడినట్లుగా తేలిగ్గా అపోస్తలుడని పిలువబడలేదు. ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు. అది పిలువబడి నన్ను పిలవరు అనేటువంటి బాధ, అంటే అది పిలిపించుకోవాలనేది కాదు, కానీ నేను ఎందులో తక్కువ అనేటువంటి వేదన ఆయనలో కనబడేది. ఆయన సౌలు ఈ నిర్మాణాత్మకమైనటువంటి మార్పు పొందినటువంటి ఈ దమస్కు దారిలో క్రీస్తు ప్రభు వారి యొక్క ఎన్కౌంటర్ ద్వారా ఆయన పొందిన ఈ వినూత్నమైనటువంటి మార్పు కేవలము ఆయన్ని సౌలును పౌలుగా మార్చలేదు. ఆయన పేరు సౌలుగానే ఉంది హీబ్రూ భాషలో. ఆయన పౌలుగాను ఉన్నాడు, సాధారణంగా పిలువబడిన భాష. చాలామందికి అట్లాంటి పేర్లు ఉన్నాయి. సీమోను, పేతురు, దిదుమానబడిన తోమ వగైరా. ఆయన పౌలుగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు. పౌలు అంటే చిన్నగా ఉంటాడని ఒకవేళ అటువంటి మాటను అందుకున్నాడేమో. ఆయన తార్సు వాడు. బహుశా 4 క్రీస్తుపూర్వం 4వ సంవత్సరంలో కిలికియా అనే స్థలంలో పుట్టి ఉండొచ్చు ఆయన. అప్పటికి అది ఇప్పుడు తుర్కియా అనబడే టర్కీ దేశం, లేక ఏషియా మైనర్ అంటారు. ఆ ప్రాంతాల్లో ఆయన జీవించిన వాడు. కానీ పౌలు గురించి రెండే మాటలు. ఒకటి, పౌలు లేకపోతే ఇవాళ నూతన నిబంధనలో ఈ 13 పత్రికలు లేకపోతే ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు, లేక ప్రభు అయిన యేసు మెస్సియా, లేక ప్రభు అయిన యేసే ప్రభువు అనేటువంటి మన విశ్వాస కేంద్రమైనటువంటి ఈ అంశం మనకు దక్కేది కాదని నేను అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే పౌలు క్రీస్తు వారి యొక్క ఉనికికి ఒక కిటికీలాగా అయిపోయాడు ఈయన. పౌలు తెరిచినటువంటి కిటికీలో నుండి ప్రభు అయిన యేసుని ఇవాళ సార్వత్రిక క్రైస్తవ సంఘం, 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘం మనుగడ, సంఘం యొక్క విశ్వాసము కేవలం పౌలు పత్రికల మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆయన గణనీయమైనటువంటి సేవ, ఆయన 3 మిషనరీ పర్యటనలు, ఆయన సహించినటువంటి శ్రమలు, వేదనలు, ఇదంతా మరొక ఎత్తు. అయితే పౌలు అనే మహాశయుని యొక్క విశ్వాస జీవితము ఇప్పుడున్నటువంటి దైనందిన క్రైస్తవ జీవితంలో అనేక దేశాలు, అనేక జాతులు, అనేక భాషలు క్రీస్తుని ఎరగడానికి ఏకైక విశ్వాస అంశం ఆయన క్రీస్తు కేంద్రిత క్రైస్తవ విశ్వాసము. సిలువ అనేది లేకుండా ఆయన ఎక్కడ చెప్పలేదు సువార్త అని మనం గమనించాలి. ఇవాళ మనం పౌలు మహాశయుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నెన్నో పదాలు వాడాడు ఆయన. నేను క్రీస్తు లేకుండా నేనేమీ కాను, సర్వస్వము క్రీస్తే అంటాడు ఆయన. నేను కాదు అని తనను తాను తగ్గించుకుంటాడు. క్రీస్తుతో కూడినటువంటి ఒక ఆత్మీయ మనుగడ, ఒక మర్మముతో కూడినటువంటి ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్ని పౌలు కొత్తగా చెప్తాడు. ఎన్ క్రిస్టో లేక క్రీస్తులో అనేటటువంటి పదాన్ని పదే పదే ఆయన వాడుతూ ఉంటాడు. ఇంతేకాకుండాను నీలో దేవుని ఆత్మ ఉన్నదని మీరు ఎరుగరా అంటాడంటే, మన మనుషులందరినీ ఒక దేవాలయంగాను, మన ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసులోనూ క్రీస్తు పొందుపరచబడ్డాడనేటువంటి గొప్ప సత్యాన్ని పౌలు తెలియపరిచాడు. ఇవాళ మనం ఆ మహాశయుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు ఒక గణనీయమైనటువంటి సాక్ష్యాన్ని, సేవను ఆయన విడిచిపెట్టడమే కాకుండా ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ విశ్వాసానికి ఒక చక్కటి బాటను, విశ్వాస బాటను ఆయన వేశాడని మనం గమనించి దేవునికి ఆయన జీవితాన్ని బట్టి, ఆయన శ్రమను బట్టి, ఆయన యొక్క హతసాక్షి జీవితాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి.
ప్రేమలో ఐక్యత. ఈ ప్రేమ అనేది కేవలం సాధారణంగా మానవుల్లో గౌక్కుని ఉత్పన్నం కాలేదు. అది ప్రేమ దేవుడు తాను ఈ సృష్టిని నెరపాడు కాబట్టి దేవుడు ఈ సృష్టిని ప్రేమిస్తున్నాడు. బికాస్ దిస్ క్రియేషన్ బిలాంగ్స్ టు గాడ్. ఇందులో వచ్చేటువంటి పొరపచ్చాలు, ఇందులో జరిగేటటువంటి ఈ పొరపాట్లను దేవుడు సహించడు. తత్సంబంధంగా దేవుడు ఈ సృష్టిని ప్రేమించాడు అనే దానికి ఇదే గొప్ప నిదర్శనం. దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు అనే దానికంటే దేవుడే ప్రేమమయుడు అనేటటువంటి మాటను ఆయన క్రొత్త నిర్వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దావీదు కీర్తనలో పదే పదే ఆయన అంటాడు, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును అంటాడు. దావీదు కీర్తన 100వ దావీదు కీర్తన. దేవుని యొక్క ప్రేమ కేవలం మానవుడి పట్లే కాకుండా యావత్ సృష్టి పట్ల కూడా, ఎందుకంటే మనకంటే మానవుల కంటే ముందు సృష్టి విరచించబడింది దేవుని హస్తంలో. ఆ ప్రేమ యొక్క గుణగణాలను తెలుసుకోవాలంటే మొట్టమొదటిది దేవుని యొక్క శాశ్వత ఉనికి ద్వారా, అంటే మానవులు ఎప్పుడో పుట్టక ముందే, సృష్టికి ముందే దేవుడు ఆయన యొక్క ప్రేమ గోచరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే మనకు పాత నిబంధనలోను, మరి తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడాను ప్రభు అయిన యేసు ద్వారా కూడా వచ్చే మాట ఏంటంటే, నేను సదా మీతో ఉంటున్నాను. లో ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను నిరంతరం మీతో ఉంటానంటున్నాడు. పౌలు విధానంలో అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. దేవుడు మానవులలోనే కాకుండా ఈ సృష్టిలో ఆయన తన ఉనికిని శాశ్వతంగా ఆయన కలిగి ఉన్నాడనేది మనం గమనించాలి. పాత నిబంధనలో అసలు అది మనకు ఒక రకమైనటువంటి ఉల్లాసాన్ని కలుగజేసేటటువంటి, ఒక ధైర్యాన్ని కలుగజేసే మాట ఏంటంటే, దావీదు కీర్తన 139లో దావీదు అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంకి ఎక్కా, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. మళ్ళీ అంటాడు, సముద్ర దిగంతములలో నివసించినాను, అక్కడను నీ చేయి నడిపించును. అంటే దేవుని యొక్క ఉనికి సదా దేనికి ఉంటుందంటే, ఈ సృష్టి యావత్తును, ముఖ్యంగా మన మానవులకు కావలసిన దేవుని ప్రేమ అందేదానికి దేవుడు నిరంతర ఉనికి కలిగి ఉన్నాడు మనతో అనేది మనం గమనించాలి. రెండవది, దేవుడు నీతిమంతత్వం కలిగిన వాడుగా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. దేవుడు ప్రేమ, దేవుడు నీతిని కలిగి ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. అదే దావీదు కీర్తన 33లో కూడా మనం చూస్తాం, దేవుడు ప్రేమమయుడు, ఆయన నీతి కలిగిన వాడని. మూడవది, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో పిలిచినా కూడా దేవుడు పలికేటటువంటి వాడని, మనకున్నటువంటి మన చుట్టూ ఉన్న శోధనలలో మనకు జయం అనుగ్రహించేవాడు. ఈ శోధనలను మనము అధిగమించగలిగేటువంటి శక్తిని అనుగ్రహించేవాడని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలోను, 119వ దావీదు కీర్తనలో 90వ వచనంలో చూస్తాము. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన యొక్క విశ్వసనీయత, ఆయన నమ్మదగినటువంటి ఆయన తత్వము అది నిరంతరం ఉంటుంది కాబట్టే మానవులు ఇలా జీవించగలుగుతున్నారు అనేది మీకు చెప్పవసరం లేదు. వాళ్ళ కాలిఫోర్నియాలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ మంటలలో ఎవరెవరో ఎన్నెన్నో చెప్తున్నారు. ఇది నేను సహజంగా వ్యక్తిగతంగా నేను ఒప్పుకోను, ఎందుకంటే అది కాదు నా విశ్వాసం. దేవుడు ప్రేమమయుడు, ఆయన కోపగించి ఎవరిని నశింపజేసేటటువంటి వాడు. ముఖ్యంగా యేసువారి యొక్క ఈ అవతరణ తర్వాత దేవుని కోపం, ఉగ్రతను మనం ఎప్పుడు కూడా నిర్వచించలేము, మనకు అర్థం కాదు. అది ఫలానా చోట తుఫాన్లు వచ్చినాయి, అక్కడ 10,000 మంది చచ్చిపోయారు, ఫలానా రైలు యాక్సిడెంట్లో 500 మంది చచ్చిపోయారు, ఎక్కడికక్కడే దేవుడు ఉగ్రతను మనం చెప్పేసుకుంటూ పోతే ప్రపంచం దేవుని ఉగ్రత ముందు నిలవబడలేదు. దేవుడికి ఇది సరి అయిన నిర్వచనం కాదని నేను అనుకుంటున్నాను. దేవుడు ప్రేమమయుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఇప్పుడే కదా మనం విన్నాం. ఆయన ప్రేమ సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోమనే వ్యక్తి ఆయన మనల్ని ప్రేమించకుండా ఉంటాడా?
ఎక్కడో జరిగినటువంటి పొరపాట్లు, ఆ అడవి మండడం అనేది దాన్ని దేవుడికి ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఇది ఒక హెచ్చరికగా కూడా మనం తీసుకోవాలి. పాపం మితిమీరిపోకుండా దీన్ని ఒక అదుపు ఉండేదానికి మనకు ఒకవేళ ఇది హెచ్చరికగా మనం దీన్ని తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. కానీ బాహాటంగా దీన్ని మన యొక్క ప్రసంగాల్లోనూ మన సాక్ష్యాల్లో అదిగో అక్కడ పాపం చేశారు, దేవుడు వాళ్ళని శిక్షించాడు, దేవుడు శిక్షించేవాడు కాదని నేను నమ్ముతున్నాను మనసావాచ కర్మన. 4వది, ఆయన ప్రేమ యొక్క గుణగణాల్లో దేవుడు అతి మంచివాడు. చిన్నపిల్లలప్పుడు మనం సండే స్కూల్లో దేవుడు భలే మంచివాడు అనే పాట పాడుతున్నప్పుడు మనకు అర్థం కాదు. కానీ ఆ మంచితనం అనేది మనకు జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటే మన ప్రయాణాల్లో అర్థమవుతుంది. ఆయన పేతురు మొదటి పత్రికలో, తన యొక్క మొదటి పత్రికలో ఆయన రాస్తూ ఉంటాడు. ఏంటంటే 22, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికుటముగాను ప్రేమించుడి. అంటే మనం నశించిపోయే వాక్యాల నుంచి కాకుండాను ఆయన సజీవంగా ఉన్నటువంటి అక్షయమైనటువంటి వాక్య బీజం నుండి పుట్టినటువంటి వారముగా మనము, అంటే దేవుడు సృష్టి ఆరంభంలో ఏ ప్రేమ నుంచాడో ఆ ప్రేమను మనం ఇతరులకు పంచే వారంగా ఉండాలనేది ఆ హేతువుని మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 11వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యొక్క కృపా బాహుళ్యత గురించి చెప్తా ఉన్నాం. దేవుడు ఆయన యొక్క మంచితనము, ఆయన దయాళుత్వము నుంచి మానవులు నేర్చుకోదగినటువంటిది ఏంటంటే, పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో వాడతాడో పదం ఏంటంటే, మనము ఈ మర్మమును తెలుసుకోగలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలంటాడు. ఏంటంటే ఈ మర్మమును మనం ఈ తెరిచినటువంటి ఈ యొక్క తెరలాగా మనం దేవుని యొక్క ప్రేమను మనం చూసే వాళ్ళంగా మనం ఉండాలని చెప్తున్నాడు. పెద్ద వచనం ఉంటుంది 3వ అధ్యాయము 18వ వచనం. కానీ దాని ముగింపులో అంటాడు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటాడు. అంటే ఒక తెరవబడిన తర్వాత ఈ మర్మంలో దేవుని ప్రేమ తప్ప ఏమీ కనబడదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ క్రీస్తు ప్రేమను సూచించేటటువంటి ఈ మహా సత్యం ఏంటంటే సిలువ. పౌలు తన పత్రికలలోనూ లేక యోహాను ఆయన రాసిన పత్రికలో ఎక్కువగా ఈ ప్రేమ గురించి వ్రాయబడడం మనం చూస్తాం. ఈ గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి పత్రికలు సువార్తలలో 12 రకాల అర్థాలు ఉంటాయి, కానీ 4 రకాల అర్థాల గురించి మనం గమనిస్తాం. ఎరోస్ అనేటటువంటి గ్రీకు పదాన్ని వాడినప్పుడు మోహమును సూచించేటటువంటి ప్రేమగా, అంటే అన్ని అర్థాల్లోనూ అతి తక్కువ స్థాయిలో ఉండేటువంటి ఈ అర్థాన్ని సూచిస్తున్నట్టు ఉన్నది ఆ పదం. కానీ యోహాను 11వ అధ్యాయంలో 3వ వచనంలో, 20వ అధ్యాయం 2వ వచనంలో ఫైలో లేక ఫిలో అనేటటువంటి గ్రీకు మాటను పదే పదే వాడతారు. ఏంటంటే ఇది స్నేహితుల యొక్క ప్రేమ. మనకు ఉండినటువంటి స్నేహ బంధాన్ని కూడా ప్రేమగా చెప్పడాన్ని మనం గమనిస్తాం. స్టోర్గే అనేది పితరులు పిల్లల కొరకు తల్లిదండ్రులు చూపేటువంటి ప్రేమ. ఈ 3 ప్రేమలు నేను చెప్పినవి, దీనికి ఇవి పరిమితమైన ప్రేమలు. ఇవి కొంతవరకే ఈ ప్రేమలు మనం చూడగలుగుతాం. దీనిలో త్యాగం అనేది కొంత భాగమే మనం చూడగలుగుతాం, తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ మనల్ని ప్రేమించినప్పుడు. కానీ అపరిమితమైనటువంటి ప్రేమను, మనం లెక్కించలేనటువంటి ఆయన యొక్క ప్రేమను మనం సరిగా పూర్తిగా ఆయనను అనుభవించలేక గుర్తించలేనటువంటి ప్రేమ, అది దేవుడు ప్రేమ అనేటటువంటి అగాపే అనేటటువంటి అన్కండిషనల్ లవ్. అంటే దీనికి ఒక నియమము లేక పరిమితము కానటువంటి అపరిమితమైనటువంటి సాటి లేనటువంటి దేవుని ప్రేమ. మరి యోహాను 13వ అధ్యాయం 35వ వచనంలో, మరి మొదటి పత్రిక యోహాను రాసినటువంటిది 4వ అధ్యాయంలో ఈ అగపే గురించి చెప్తూ దీని క్లైమాక్స్ పౌలు గారు
ఆయన దీన్ని నిర్వచించి ఒక థీసిస్ లాగా ఆయన పదాన్ని చెప్పడం దాదాపు చాలామంది క్రైస్తవులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశంగా ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రేమ యొక్క ఘనత అది దీర్ఘకాలము సహించును, డంబము చూపదు, మత్సరపడదు, ఈర్ష్య లేదు, అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ శాశ్వత కాలం అని. క్లైమాక్స్ ఏంటంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ప్రేమలో. ప్రేమ మాత్రమే తలమానిక కలిగినటువంటి ఒక మౌటాయమైనటువంటి ఆ స్థితిని కలిగి ఉండేదాన్ని. కాబట్టి ఇవాళ ఈ ప్రేమ అనేది ఇట్ బికమ్స్ ద బైండింగ్ ఫోర్స్. అంటే మన యొక్క జీవితాల మానవ మనుగడకు ఇది మనల్ని ఈ కట్టి పడేసేటటువంటి ఒక బంధం. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో అంటాడు, మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టుకై శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద లవ్ దట్ బికమ్స్ ద హబ్ ఆఫ్ ది ఎంటైర్ సర్కిల్. ఇదంతా మన యొక్క మనుగడ అంతా కూడా ఒక వృత్తం అయితే ఈ వృత్తానికి కేంద్రంగా ఉండేది ఏంటంటే దేవుని ప్రేమ. నూతన నిబంధనలో క్రీస్తు ప్రేమ, అదే సిలువలో ప్రభు చూపించినటువంటి ప్రేమ. దాని చుట్టూ ఉండేటువంటి స్పోక్స్ అంటే ఆ యొక్క ఊచలు, ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి వాక్య భాగాలు. ఇవన్నీ కూడా మనల్ని ఆయన ప్రేమతో సంబంధింపచేసేటట్టు మనకు కనబడతా ఉన్నది. సమాధానమైన బంధము చేత ఐక్య కలిగించు, ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకునేదానికి. ప్రియ స్నేహితులారా, పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో ఈ ప్రేమను మరొక విధంగా నిర్వచించారు. ఏంటంటే క్షమా లేక షమ్మా అని కూడా అంటారు. అదేంటంటే దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలు. అవి ఏంటంటే ఆయన మనకు ఇశ్రాయేలు వినుము, క్షమ అంటే హిబ్రూలో ఏంటంటే వినుము, ఓ హియర్ ఓ ఇజ్రాయేల్ అనేది. ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హిబ్రూ భాషలో హుకిమ్ అంటారు, అంటే తర్వాత హుకుమ్ అని కూడా అనవచ్చు. హుకుమ్ అంటే ఆజ్ఞ, దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. కానీ అంత కోపంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ప్రేమతో మిష్ఫాతీన్ అంటే ఆయన ఇచ్చేటటువంటి న్యాయపరమైనటువంటి ఈ ఆజ్ఞ ఏంటంటే మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు మీరు విని ఆయన యొక్క ఆజ్ఞలను మీరు గైకొనాలి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మనకు తెలుసు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అని ప్రభు, అద్వితీయుడవు ప్రభు. ఆయన ఇచ్చేటటువంటి శాసనాలు ఇవన్నీ కూడా మీరు మనస వాచ కర్మణ మీరు వినాలి అని చెప్పేటటువంటిది ద్వితీయోపదేశకాండంలో. మన దాన్ని ప్రభు అని యేసు మత్తయి 22లోను మార్క్ 12వ అధ్యాయంలో ఈ రీటరేట్స్ దీన్ని పునరుద్ఘాటన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే యూదుల యొక్క విశ్వాస సూత్రమే ప్రేమతో కూడినటువంటి ఈ ఆచరణ, ధర్మశాస్త్ర ఆచరణ. దీనిలో నుంచి దేవునితో కూడినటువంటి ఏకత్వాన్ని మనం పొందుకుంటున్నాం. వన్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ వన్ క్రియేషన్. దేవుడు ఒక్కడే. దేవుడు సృష్టించినటువంటి సృష్టికి ఇరుసు అంటే కేంద్రము దేవుడు మాత్రమే. ఆయన సార్వభౌమత్వము క్రింద మనము జీవిస్తున్నామని. అల్టిమేట్గా ప్రేమను మనం పొందుకునేదానికి అనుదినము మనం 2 చూపించాలి. ఒకటి ఏంటంటే విధేయత, అదే కదా షమ్మాలో చెప్పింది, ఆజ్ఞలు పాటించేదానికి విధేయత, ప్రేమతో కూడినటువంటి ఈ విధేయత. రెండవది ఏంటంటే క్షమాపణ. దేవుని దగ్గరికి దినదినము మనం వచ్చి ఆయన క్షమాపణ మనం కోరుకునేటటువంటి ఈ ఐక్యత గురించి మనము గమనించాలి. ప్రియ స్నేహితులారా, మనం ఈ దైనందిన జీవితంలో మరి ఇవాళ అన్ఫార్చునేట్లీ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది, లీవ్ అలోన్ అదర్ థింగ్స్ లైక్ వాట్ హ్యాపెన్స్, రష్యా ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ పాలస్తీనా తదితర మధ్య ఏం జరుగుతుంది అనేది. అన్ఫార్చునేట్ ది హ్యూమన్ డివిజన్ అనేది చాలా స్పష్టంగా ఉంది. ఏ కారణాలతో యుద్ధాలు ఇవి జరుగుతున్నాయో మనం చెప్పే సమయం కాదు. కానీ బట్ దెర్ ఈజ్ గాడ్ హూ ఈజ్ సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టి విధానానికి ఈ వృత్తం అంతటికీ ఇరుసు అయినటువంటి దేవుడు ఆయన వదిలిపెట్టడు. దేవుడు వెక్కిరించబడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఏమడుగుతున్నాడంటే దిస్ యూనిటీ ఈజ్ టువర్డ్స్ పీస్, సమాధానమును తీసుకొచ్చేదాన్ని. అందుకనే ఎఫెసీ పత్రికలో సమాధానమును బంధమును అనే పదం వాడుతున్నాడు. ఏంటంటే
అది మనల్ని పట్టి ఉంచేటటువంటిది. దేవుడికి మనకు ఈ సృష్టికి పట్టి ఉంచేటటువంటి ఆ బంధం కేవలము దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా ఆయన మనకు తెలియచెప్పినటువంటి ఈ ప్రేమను మనం నేర్చుకుంటే ఈ యుద్ధాలు, ఇవన్నీ పోకడలు, ఈ హింస ఉండకపోను. అయితే క్రైస్తవ సంఘం ఒక దురదృష్టవశాత్తు ఇది మనం చాలా బాధపడేటటువంటి విషయం. పాపం ఎక్కడెక్కడి నుంచో మిషనరీలు వచ్చారు. వాళ్ళు దేవుని సేవ చేయాలనేటువంటి తపన, క్రీస్తుని బోధించాలనేటువంటి ఆశ, అది సంతోషమే. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు దీన్ని ముగించలేకపోయారేమో, అన్ఫినిష్డ్ అజెండా అని నేను అనుకుంటున్నాను. వాక్యం చెప్పారు, సేవ చేశారు, సామాజిక అభివృద్ధికి వాళ్ళు పాటుపడ్డారు, దీనికి సమాజం యొక్క పునర్రూపకల్పన చేశారు. విద్య, వైద్యం ద్వారా మన యొక్క జీవితాలకు కావాల్సినటువంటి ఒక పరిపూర్ణతను, ఒక క్రొత్త త్రోవను మనం చూపించారు. ముగింపు ఎక్కడ జరగలేదంటే ఈ ముక్కలుగా వచ్చినటువంటి మిషనరీలు అంతా కూడా కలిసి అరే మనం ఒకే క్రీస్తును మనం బోధించామని చెప్పకుండా వెళ్ళిపోయారనేది నాకు బాధ. యూనిటీ టువర్డ్స్ పీస్, సమాధానం కొరకైనటువంటి ఈ ఐక్యత మనకు కావాలండి. దీనికి ప్రభువు వారు తన శిలువ మీద చాలా విలువైనటువంటి తన యొక్క ప్రాణాన్ని వెచ్చించాడనేది మనం గమనించాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఆయన ఏమంటాడంటే మనం అందరం కలిసి టుగెదర్ వి బిల్డ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటే మనం అందరం కలిసి ఆయన శరీరము పరిపూర్ణము కాగలుగున్నట్లు మనము చదువుదాం, వాక్యం చదువుదాం. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు పౌలు ఇచ్చినటువంటి ఆ సందేశం మనం చూస్తే ఆయన మన యొక్క జీవితాలను కట్టి ఉంచేటటువంటి ప్రేమను, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు మనం కూడా ఒకటిగా ఉండాలి కదా. అందుకని 12వ వచనంలో అంటాడు, మనము పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు అంటే క్రీస్తు శరీరము సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ టుగెదర్ ఇన్ వన్ యూనిటీ. మొక్కలుగా ఉన్నప్పుడు ఈ సంపూర్ణత రాదేమో అన్నటువంటి భయం మనకు కలుగుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క ఈ శరీరము ఈ ముక్కలుగా ఉండేదానికంటే సమాధానం కొరకైనటువంటి ఐక్యతను మనం గమనించాలి. యూనిటీ గ్రీక్ భాషలో కొయినోనియా అన్నారు. సహవాసం అంటే సహా వసించేటటువంటి ఒక ఫెలోషిప్గా ఈ దేవుని ప్రేమ మనల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నా. ఒకరినొకరు అసహించుకోవడం, ఒకరినొకరు చేత్కరించుకోవడం, మేము ఆమె మిషన్ కాదండి, మేము ఈ శాఖ కాదని చెప్పుకొని ఏంటో అంత చేత్కరించుకునే అవసరం మనకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ గుళ్ళోకి పోయి ప్రార్థన చేసేది అక్కడ క్రీస్తు వైపు చూసే, ఇక్కడ క్రీస్తు వైపు చూసే చేస్తున్నాం మనం. రెండవది ఏంటంటే ఈ దేవుని ప్రేమ ఐక్యత దేనికి వెళ్తుందంటే ఇది ఒక నిర్మాణాత్మకమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చేటటువంటిదిగా కనబడుతుంది. టుగెదర్ వీఆర్ వన్. అందుకనే ఇది వీక్ ఆఫ్ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ, క్రైస్తవ ఐక్యత కొరకు ఈ క్రైస్తవ ఐక్య వారంగా దీన్ని ప్రపంచ క్రైస్తవ సంఘం, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, తర్వాత ఈ వాటికన్ నుంచి కథోలిక్ హైయెస్ట్ బాడీ, అంతేకాకుండాను ఈ గ్లోబల్ ఫోరంగా అనేక పెంతెకోస్తు సంఘాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో కలిపి దీన్ని గ్లోబల్ ఫోరంగా మార్చి 1908 నుండి ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము 1926కి ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ ద్వారా, ప్రపంచ క్రైస్తవ సమాఖ్య ద్వారాను, వాటికన్ ద్వారాను, ఈ ఇతర పెంతెకోస్తు సంఘాల యూనిటీ ద్వారాను దీన్ని అంగీకరించి మనం ఏమన్నామంటే మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్టు మీరు నా యందు నిలిచి ఉండుడి అని చెప్తాను. నా ప్రేమలో మీరు నిలిచి ఉండి తగినటువంటి సత్ఫలాలను మీరు అందించమన్నారు. చర్చి నుంచి, క్రైస్తవ సంఘం, విస్తృత సంఘం నుంచి మంచి ఫలాలు మనం అందించాలి, మంచి సాక్ష్యం అందించాలి, పరిమళ భూయిష్టమైనటువంటి సాక్ష్యం మనం అందించాలి అంటే మనం ఒక ఐక్యతను, అంటే ఇవాళ అందరూ కలిసిపోయి చర్చి ఆస్తులన్నీ కలుపుకొని ఎవరి కాళ్ళే అన్ని పదవులు అన్ని అదిగా దట్స్ ఏ లౌకికపరమైనటువంటి విషయం. నేను మాట్లాడేది ఏంటంటే ఆత్మీయ పరంగా మనం అందరం కూడా క్రీస్తు శరీరంగా మనం ఉన్నాము. మనము అవిచ్ఛిన్నమైనటువంటి మనము
క్రీస్తు శరీరంలో మనం భాగస్థులుగా ఎప్పుడు మనం ఆ భాగానికి ఎదగలము అనేది, ఈ సంఘం నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ సంఘంలో సమభాక్త్వము లేదన్నారు. ఆ పదం సమభాక్త్వము అంటే ఆ భుక్తము, అందరం కలిసి భోజించేటటువంటిది. ప్రభు అన్నాడు, మీరు అందరు ఇదంతా నా శరీరం అని అన్నాడు. దిస్ ఈజ్ మై బాడీ గివెన్ టు యూ. ఇంతేకాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన, ఈ మందలోకి రావాల్సిన వాళ్ళని చెప్పి. ఆయన అంత గొప్ప దర్శనం చూసి ప్రభు వారు చెప్పినప్పుడు మనం కలవలేకపోవడం అనేది ఒక దురదృష్టం. ఆయన ప్రేమను మనం సరిగా అనుభవించలేదు, ఆ ప్రేమను సరిగా చాటలేకపోయామని. యూనిటీ ఇన్ సర్వీస్, మన సేవాపరంలో కూడా మనం కలిసి దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించే ఈ ప్రేమ ఐక్యతను మనం చాటించలేకపోతున్నామని. ఈ తుఫాన్లు, ఈ వరదలు ఇవన్నీ వచ్చేటప్పుడు సంఘాలు ఇవన్నీ కూడాను విస్తృత సంఘాలు కలిసి, విశ్వాసులు కలిసి చేయదగినటువంటి ఈ మహా ఘనమైనటువంటి కార్యం ఏంటంటే మానవ జీవిత పునర్నిర్మాణాన్ని చేయడానికి. ఎక్కడ దెబ్బ తగిలిందో, ఎక్కడ గాయపడ్డారో వాళ్ళకి కావాల్సిన చికిత్స, వాళ్ళకి కావాల్సిన గాయం కట్టి, అంటే వాళ్ళున్న స్థితిలో వాళ్ళని పైకి లేవనెత్తి వాళ్ళని కట్టేదానికి ఒక గొప్ప సాక్ష్యం క్రైస్తవ సంఘం నుంచి రావాలండి. యూనిటీ ఇన్ సర్వీస్. అలాగే దేవుని ప్రేమ వల్ల ఉత్పన్నమయ్యేటటువంటిది ఏంటంటే మనం కలిసి ఆరాధన చేయలేకపోతున్నాం. అందుకనే కనీసం సంవత్సరాంతంలో ఈ ఒక్క వారం అన్నా కనీసం మీరు కలిసి అందరూ కలిసి ఆరాధనలు చేసుకోండి అని చెప్పబడినటువంటి ఈ వీక్ ఆఫ్ ప్రేయర్, ఈ ఐక్యత వారము మన గొప్ప పాఠాన్ని మనకు తెలియజెప్తుంది. అది చాలా గొప్ప విషయం. దీని ముగింపు నేను చెప్పగలిగింది ఏంటంటే దేవుని ప్రేమ. నేను ఈ సంఘం అనే పదం ఒకటే చూడడం లేదు, కానీ క్రైస్తవ విశ్వాసము అవధులు లేక అంచులు దాటినటువంటి మహా విశ్వకాయముగా క్రీస్తు యొక్క విశ్వ శరీరంగా దీన్ని మనం చూస్తున్నాం. టువర్డ్స్ ద బోర్డర్లెస్ అండ్ అన్ అథెంటిక్ కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఒక నిజమైనటువంటి సత్యమైనటువంటి సంఘం ఎక్కడంటే మనము అవధులు దాటి, అంచులు దాటి, అది కూడా క్రీస్తు శరీరమే అని నువ్వు గుర్తించగలిగినప్పుడు అది దేవునికి మహిమను ఆపాదించగలుగుతుందని నేను నమ్ముతున్నాను. పెద్ద ఆయన పాట రాశాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే. ఎంతో చక్కటి అది పాట. ఏం బాగుంది, కానీ పాపం ఆయన అక్కడ బొంద మీద కట్టేసి చేతులు కాళ్ళు చెక్కలో పెట్టి ఆ ఎండలో పడేసి కాకినాడ ప్రాంతంలో కొత్తగా వేసిన తారు రోడ్డు మీద పడుకోబెట్టారంట. ఆ ఎండలో ఆయన కాలుకుంటా దేవుని ప్రేమ అని మాట్లాడడం అనేది అక్కడ అసందర్భం. అది నిజంగా ఆయన శ్రమ అనుభవిస్తా పాపం. గ్రేట్ సెయింట్స్ హ్యావ్ సంగ్ దీస్ సాంగ్స్. మహా శ్రమలు అనుభవించిన వాళ్ళు ఇటువంటి దేవుని ప్రేమ పాటలు పాడుకుంటూ క్రీస్తు స్వార్థను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించేటప్పుడు మనం వేరుగా ఉండాలని ప్రకటించలేదు. దేవుని ప్రేమలో మనం అందరం కలిసి ఐక్యంగా ఉండాలనేటటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ దర్శనము, ఈ యొక్క ఆశ, ఈ ప్రార్థన ఈ తరంలో ఉన్న క్రైస్తవ విశ్వాసాలు నెరవేర్చేదానికి ఈ సందేశం ఉపయోగపడాలని నేను దేవునికి అర్పిస్తూ, దేవాది దేవునికి ఆయన ప్రేమను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి మహిమ ఘనత కీర్తని మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థిస్తాం. కృపామయుడా, పరిశుద్ధుడా, నీ ప్రేమ గొప్పది. ఆ ఒక్క మాటలో అంతా మేము చెప్పేయడం లేదు, కానీ ఈ ప్రేమ నీవు భూమిపై మనుష్య కుమారుడిగా అవతరించి యేసు నామావతరణలో సిలువను అధిరోహించి మీరు చిందించినటువంటి పవిత్రమైనటువంటి ఆ కల్వరి రక్తము ద్వారా సర్వలోక పాప విమోచనకు మీరు అందించినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి రక్షణ అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇవాళ ఆ సిలువ నుండి స్రవించేటువంటి ప్రతి బిందువు ఒక్కొక్క శాఖగా అయిందేమో, ఒకవేళ ఒక సంఘంగాను అలా మేము లెక్కించలేనటువంటి శాఖలుగా మారిపోవడం కాకుండా తిరిగి మరలా ఈ సిలువ పాద సన్నిధికి వచ్చి ఇది ఒక సిలువ ద్వారానే మేము రక్షణ పొందాం, ఈ సిలువలోంచి ఒక శరీరమే, అది క్రీస్తు శరీరమే అని గుర్తించి మేమందరము రారాజైన క్రీస్తును మేము పైకెత్తి చూపగలిగేటటువంటి ఆ ఐక్యతను, దాని ద్వారా ఉద్భవించినటువంటి ఉత్పన్నమైన ప్రేమను మేమందరం పొందుకునే భాగ్యం మాకు ప్రసాదించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అనే దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమేన్.